వరదలో చిక్కుకొని వాళ్ళందరూ అక్కడ ఉంటే కూడా హెలికాప్టర్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. హెలికాప్టర్ కూడా ఇంతవరకు రాలేదు. రెస్క్యూ టీం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాలేదని చెప్తున్నారు. మీ మామని ఫామ్ హౌస్ లకి వెళ్ళొచ్చి ఇవాళ మీ కల్వకుంట్ల ఫ్యామిలీ దోసుకొని తిన్నారు కదా, దాచుకున్నారు కదా, నలుగురు వచ్చి అడ్డం పడురు. అప్పుడు తెలంగాణ ప్రజలను కనీసం వాళ్ళ అవసరాల కోసం మనం ఉపయోగపడినట్టు అవుతుంది, కనీసం వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఇవాళ మీరు చేసిన దానికి మమ్మల్ని బాధ్యత చేస్తారు. అయినా మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసిరా ఎవరు చేసిరా ఇంకెవరు తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసి మా మీద భరోసాతో పెట్టిరు. 100% ప్రతి ఒక్క అక్కడికి సంబంధించి కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఖమ్మం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళకి భరోసాను కల్పించనీకే ఇవాళ ఏరియల్ సర్వేల ద్వారా ఇవాళ మంత్రివర్గంతో ప్రతి క్షణం అనునిత్యం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటూ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పిలుపునిచ్చిండు. దుప్పట్లు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఒకవేళ ఇండ్లు పోయిన వాళ్ళకి అందరూ కూడా ఇండ్లు మునిగిపోయి ఇండ్లు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇండ్లు ఇద్దాము అనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తుంటే మీకు తలకాయలు పనిచేస్తలేవు. మీకు ప్రతిపక్షంలో మీకు బాధ్యత లేదా? రెస్క్యూ టీమ్స్ పంపించిన కళ్ళ కాకులు వచ్చినాయి. మీకు మీరు ఒకసారి చూడండి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది. మీలాంటి జర్నలిజం ఇవాళ ప్రపంచ దృష్టికి తీసుకొస్తేనే మాకు కనిపిస్తుంది. అంత దౌర్భాగ్య స్థితిలో మేము లేం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, బలహీన వర్గాల కోసం అల్లాడుతున్నాం మనం. వాళ్ళ కోసము ఇవాళ హెలికాప్టర్లు పంపించలేండి, మీలాగా ఫామ్ హౌస్ లో కూర్చొని చూస్తాం అనుకుంటారా? అనుక్షణం నిత్యం రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం ప్రతి అందుబాటులో ఉంటున్నారు. మీరు వ్యాఖ్యలు చేయగానే మీకు సిగ్గు శరాలు ఉంటే కనీసం ఇప్పటికైనా తినేయాన్ని కక్కాలంటే వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే మీరు కూడా బాధ్యతగా వెళ్ళండి రా బాబు. ఎమ్మెల్యేలుగా ఉన్నారుగా మీరు, అంటే విమర్శలు చేసే టైం ఇది. మీకు ఏమైనా తలకాయలు ఉన్నాయా మీకు? 100% ఎవరు ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా 100% మేము బాధ్యత వహిస్తాము. తెలంగాణ ప్రజలకు మేము భరోసాగా ఉంటాము. మా మీద ప్రజలకు నమ్మకం ఉంది, ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా జర్నలిజాన్ని కూడా చెప్పిండ్రు. ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ఇమ్మీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించారు. కలెక్టర్లు అప్రమత్తమై ఉన్నారు. స్కూల్స్ కు సెలవులు ఇచ్చారు. పిల్లల్ని జాగ్రత్తగా ఉండమంటున్నారు. అవసరం అనుకుంటేనే బయటికి రమ్మని GHMCలో మొన్న కూడా చూసిరు. రేవంత్ రెడ్డి గారు ప్రతి దగ్గర గల్లీలలో పోయి మొన్న పర్యటన చేసిండు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఎప్పుడన్నా వచ్చిరా తమ్మి? ఎప్పుడన్నా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండా? ఎప్పుడు సెక్రటరీకి రాని వ్యక్తి సామాన్యమైన పిల్లలు, బడి పిల్లలను తెలుసుకుంటుండు. ఇంత మంచి సీఎం ఎక్కడ దొరుకుతాడా? ఇంత మంచి పాలన ఎక్కడ దొరుకుతుందా? వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దొరపాలన పోకడ పోయ్యారు కదా. పాలమూరు బిడ్డ, కష్టపడ్డ బిడ్డ, రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇవాళ ప్రజల కష్టాలు ఏందో ఆయనకు తెలుసు. ఇవాళ స్కూల్ వ్యవస్థని, ఇవాళ ఒక విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇవాళ స్కూల్లో ఒక్కొక్క స్కూల్ వెళ్ళి చూడండి, ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా ఉంది. జూన్ వచ్చిందంటే నో ఎంట్రీ, నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టిరు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే మీకు కళ్ళు కలిపి మీరు తిన్నయి కొవ్వెక్కి కొట్టి బలిసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనం బలుపు మాటలు తగ్గించుకోండి. జీవితంలో తప్పులు అనేది ప్రతి ఒక్క మానవుడు చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి చేస్తారు. ఇకనైనా ఆ తప్పును సరిదిద్దుకోండి. మీరు చేతనైతే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా మీరు ఉన్నారు, బలమైన ప్రతిపక్షం. మీ ప్రతిపక్ష నేతకి మీ మామకు చెప్తున్న హరీష్ రావు గారు ఒక్కటే సవాల్ విసురుతున్న, మీ మామను బయటికి రమ్మను, ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పు. వర్షాలు అనేది వస్తాయి, నువ్వు నేను అడ్డం పండుకుంటూ అవి వరదలు అనేది ఆగవు. అది ఎవ్వడు చేసేది కాదు, ప్రకృతి విపత్తం, దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి అలాంటి వచ్చినప్పుడు మేము ఉన్నాం భరోసాగానే. అందరం ఐక్యం కావాలి. ఐక్యం కాకుండా ఇళ్లలో కూర్చొని నువ్వైతే మంచిగా చేసుకున్నావు హరీష్ రావు, మంచిగా సిద్దిపేటను మంచిగా డల్లాస్ చేసుకున్నావు, గజ్వేల్ ఆయన డల్లాస్ చేసుకున్నాడు, సిరిసిల్లని మంచిగా ఇస్తాబుల్ చేసుకున్నాడు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం గాలిన వదిలేసి ఇది మళ్ళీ మీరు మాట్లాడతారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.